ఇప్పుడు ఇది ఏం ఋతువు? శిశిర ఋతువు. మాసం ఏంటి? ఇది ఏ మాసం? పాల్గొన మాసం. ఫస్ట్ సంవత్సరంలో చివరిదా? మరి మాసం అయిపోతే ఏమైతుంది? ఈ మాసం అయిపోతే ఏమైతుంది? ఈ మాసం అయిపోతే విశ్వావసునామ సంవత్సరం అయిపోతుంది. ఇంకా శిశిర ఋతువు అయిపోతుంది. శిశిర ఋతువులో ఏం జరుగుతుంది చూడండి. ఇట్లా ఆకులు ఎలా రాలిపోయినాయి కదా, ఆకులన్నీ రాలిపోయి చెట్టు మోడు వారిపోయి ఉంటుంది కదా. పాల్గొన మాసం అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరంతో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. మరి వసంత ఋతువులో చెట్ల ఆకులు చూడండి చిగురించిన ఎలా ఉంది? కొత్త ఆకులు వచ్చినాయా? చెట్టు కొత్త ఆకులు వచ్చినాయి చూడండి. చూడండి ఇగో మన మొత్తం మన గ్రౌండ్లో ఉన్న అన్ని చెట్లకు ఆకులు వచ్చినాయి కదా. వసంత ఋతువు వచ్చింది, వసుధకు అందం తెచ్చింది. గ్రీష్మ ఋతువు వచ్చింది, ఎండలు మెండుగా తెచ్చింది. వర్ష ఋతువు వచ్చింది, వానలు వరదలు తెచ్చింది. శరద్ ఋతువు వచ్చింది, వెన్నెల వెలుగులు తెచ్చింది. హేమంత ఋతువు వచ్చింది, చల్లని హిమ బిందువులను తెచ్చింది. శిశిర ఋతువు వచ్చింది, చెట్ల ఆకులన్నీ రాల్చింది. మరి శిశిర ఋతువు తర్వాత మళ్ళా ఏం ఋతువు వస్తుంది? వసంత ఋతువులో చెట్లకి ఏమవుతాయి? వసంత అంతా అందంగా కనిపిస్తుంది. అందుకే మనం మళ్ళీ ఉగాది పండగ పిల్లలు